Hello, aspirants. Welcome to Surya Study Zone. లేటెస్ట్గా అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా, అది అందరికీ తెలుసు. దాని గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అప్లై చేసే ముందు ఒకటి మైండ్లో మీరు ఒకటి ఫిక్స్ అయ్యండి. ఎందుకంటే మీరు ట్రాక్ మ్యాన్ జాబ్ చేయగలరా? ఎందుకంటే 50% ఆఫ్ వేకెన్సీస్ ట్రాక్ మ్యాన్. మీకు మంచి స్కోర్ వచ్చి మంచి మెడికల్ వస్తేనే కొంచెం మంచి పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. లేని ఎడల ఖచ్చితంగా మీకు ట్రాక్ మ్యాన్ పోస్ట్ అయితే వస్తుంది. ఆల్టర్నేటివ్ లేదు, పర్లేదు, చేయగలను అనుకుంటే ట్రాక్ మ్యాన్ జాబు మీరు అప్పుడు అప్లై చేయండి. ఎందుకంటే 50% ఆఫ్ వేకెన్సీస్ ట్రాక్ మ్యాన్ అనమాట. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఆల్రెడీ అప్లై చేయడానికి డేట్ అయితే స్టార్ట్ అయింది నిన్నటి నుంచి, 31 జనవరి నుంచి. మనకి ఇది వచ్చేసరికి మార్చి 2 వరకు అయితే అప్లై చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. అప్లై చేయడానికి ఫీజు కట్టడానికి ఇంకా కొంచెం టైం అయితే ఇస్తారు. నోటిఫికేషన్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. టోటల్గా మనకి 22,000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎగ్జాక్ట్గా అయితే 22,195 పోస్టులు అయితే ఉన్నవి. దీనికి ఏజ్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 33 వరకు అప్లై చేసుకోవచ్చు. మీ కమ్యూనిటీ బట్టి ఏజ్ రిలాక్షన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి అయితే 5 సంవత్సరాలు, ఓబీసీకి వాళ్ళ కమ్యూనిటీకి తగ్గట్టు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కు వాళ్ళకు తగ్గట్టు ఏజ్ రిలాక్షన్ రూల్స్ అయితే అప్లికల్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ థంబ్నెయిల్లో పెట్టినట్టు ఏ జోన్కి అయితే అప్లై చేస్తే బెస్ట్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఉన్న వేకెన్సీస్ 22,195. మనం ఎక్కువ పోస్టులు ఉన్న చోట అప్లై చేయాలి అనుకుంటే మీకు అప్లై చేయడానికి ఉన్న బెస్ట్ చాయిస్ ఏంటంటే, అంటే తెలుగు వాళ్ళు ఎక్కడైనా పర్లేదు, జాబ్ కావాలి, కాంపిటీషన్ కాకుండా పోస్టులు ఎక్కువ ఉన్న చోట అప్లై చేయాలి అనుకున్న వాళ్ళైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి నార్థరన్ రైల్వే, న్యూఢిల్లీ. అక్కడ ఎక్కువగా 3,537 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత అయితే ముంబై, వెస్ట్రన్ ముంబై, దాంట్లో 3,148 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఎక్కువ వేకెన్సీ ఉంది సెంట్రల్ రైల్వే, సెంట్రల్ ముంబై, 2,012 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా మిగతా అన్ని జోనుల్లో మనకి యావరేజ్గా 1000, అరౌండ్ 1000 పోస్టులు అయితే ఉన్నవి. 1000 పోస్టులు అరౌండ్. మన సౌత్ జోన్లో కూడా 1000 పోస్టులు అలాగ ఉన్నవి. నేను చెప్పే సలహా ఏంటంటే, ఎక్కడైనా జాబ్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేకెన్సీ ఉన్న చోట ట్రై చేయండి. ఎందుకంటే పోస్టులు అనేవి బాగా చాలా తక్కువగా ఉన్నవి. సో ఇంకోటి, ఎక్కడ అప్లై చేయకూడదు అనేది చెప్తాను. ఎందుకంటే 2018 నోటిఫికేషన్లో అక్కడ చాలా తక్కువ కట్ ఆఫ్ ఉండటం వల్ల అక్కడ మంచి క్రేజ్ అయితే వచ్చింది. హుబ్లీ జోన్, హుబ్లీ సౌత్ వెస్టర్న్ రైల్వే. ఇప్పుడు అక్కడ ఉంది జస్ట్ 90 వేకెన్సీస్ మాత్రమే. ఇన్ కేసు సిసిఏ వాళ్ళు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సిసిఏ వాళ్ళకి 20% కోటా అయితే ఉంటుంది. సో 90లో మనకి 20% తీసేస్తే 18 సిసిఐ వాళ్ళకి వెళ్ళిపోతే ఇంకా 72 పోస్టులు మాత్రమే అక్కడ సౌత్ వెస్టర్న్ రైల్వేలో ఉన్నవి. ఒకసారి మీరు అది గమనించాలండి. అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి హుబ్లీ జోన్ని. ఇంకా సౌత్ వాళ్ళు మనకి మెయిన్గా ఉన్నవి సికింద్రాబాద్, సౌత్ సెంట్రల్ రైల్వే, చెన్నై, సదరన్ రైల్వే. మీరు దూరం వెళ్ళలేము, పర్లేదు, మేము కొంచెం గట్టిగా ప్రిపేర్ అవుతాము అనుకున్న వాళ్ళైతే ఇక్కడే అప్లై చేసుకోండి. ఇంకా నెక్స్ట్ సిసిఏ వాళ్ళు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన సికింద్రాబాద్ జోన్లో 1016 వేకెన్సీస్ అయితే ఉన్నవి. సో అక్కడ వాళ్ళు ఎలా చూస్తారంటే, టోటల్ వేకెన్సీలో 20% పోస్టులు సిసిఏ వాళ్ళు చూస్తారు. సపోజ్ అంటే ఇక్కడ 1016లో మనకి 20% వచ్చేసరికి రఫ్గా 200 చిల్లర పోస్టులు అయితే ఉంటాయి. సపోజు యావరేజ్గా ఇప్పుడు నేను వర్క్ చేసే వర్క్షాప్లో అప్రెంటిస్ చేస్తున్న క్యాండిడేట్స్ దగ్గర దగ్గర ఒక 200-300 మంది అయితే ఉంటారు. ఓవరాల్గా మన సౌత్ సెంట్రల్ రైల్వేలో 4,000 మంది చేస్తున్నారు. అంటే అప్రెంటిస్ కూడా కాంపిటీషన్ అయితే పెరుగుతుంది. సో యావరేజ్గా మనకి ఇక్కడ ఇప్పుడు ఇయర్ పడిన వేకెన్సీస్ సౌత్ సెంట్రల్ రైల్వేలో 1000 అయితే అప్రెంటిస్ వాళ్ళకి 200 పోస్టులు ఉన్నవి.
ఆ 200 పోస్టులు ఫర్ ఎగ్జాంపుల్ 1000 మంది అప్లై చేసినా, ఒక 500 మంది నార్మల్‌గా అప్లై చేసి చదవకుండా ఉన్నా, ఒక 500 మంది కొంచెం కష్టపడి చదివినా, సో 500 మంది కాంపిటీషన్ ఉంటుంది. అంటే 200 మందికే జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు అప్లై చేసేటప్పుడు వేకెన్సీస్ ఎక్కువ చోట ఉన్న చోట అప్లై చేస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. సో ఇక్కడైతే 200 ఉన్నవి. 500 మంది కాంపిటీషన్ ఉంటే 200కి వస్తే మిగతా 300 జాబ్ పోయే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు సపోజ్ ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయి? న్యూఢిల్లీలో ఉన్నవి. న్యూఢిల్లీలో మనకి 3500 చిల్లర ఉన్నాయి. అంటే అక్కడ దగ్గర దగ్గర 700 పోస్టులు అప్రెంటిస్ వాళ్ళకైతే ఉంటవి. మీరు అక్కడ కొంచెం ట్రై చేసుకోవచ్చు. అప్రెంటిస్ వాళ్ళకి కూడా కొంచెం కాంపిటీషన్ అనేది పెరిగిపోతుంది. ఏంటంటే వేకెన్సీస్ తక్కువ ఉండటం వల్ల అప్రెంటిస్ చేసే వాళ్ళు ఎక్కువ ఉండటం వల్ల మనకి ఇలాగైతే జరుగుతుంది. ఒకసారి మీరు ఎక్కువ ఆలోచించుకొని దాన్ని బట్టి అయితే అప్లై చేసుకోండి. ఇంకా నేను డిస్కస్ చేయాలనుకున్నది ఏంటంటే మెడికల్. దీంట్లో ఎక్కువ మీకు బాగా మంచి మెడికల్ ఉంటే, నేను మెడికల్ గురించి పూర్తి వీడియో చేశాను నా ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. మెడికల్ మీకు A2 ఉంటే పాయింట్స్ మ్యాన్ వస్తుంది. ఇంకా B1 ఉంటే ఏదైనా వచ్చే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం ట్రాక్ మ్యాన్ ఉంటుంది. మిగతా అన్ని పోస్టులకు కూడా B1 అయితే ఉంది. ఇంకా ఎవరైతే కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది, లేకపోతే హెవీ సైట్ స్క్వింట్ అయ్యి ఇలాగ ఉంటుందో వాళ్ళకి B2 కానీ C1 అయితే ఇస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ నోటిఫికేషన్లో BT-C1 పోస్టులు చాలా తక్కువ ఉన్నవి. చాలా తక్కువ అంటే ఎస్ఎన్టీ వర్క్షాప్ అని మెన్షన్ చేశారు. పర్టికులర్గా ఆ షాప్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అయితే ఇక్కడ ఇవ్వలేదు. ఎస్ఎన్టీలో మామూలుగా జనరల్ సర్వీస్ ఉంటుంది. మళ్ళీ ఎస్ఎన్టీ వర్క్షాప్ అని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. పర్టికులర్గా ఎన్ని ఇవ్వలేదు, దాంట్లో మెన్షన్ చేయలేదు. ఎస్ఎన్టీ ఎక్కువ పోస్టులు ఎక్కడైతే ఉన్నావో అక్కడ చూసి అప్లై చేసుకోండి. ఎస్ఎన్టీ వర్క్షాప్ దానికి ఒక్కదానికి C1 మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. మెడికల్ తక్కువ ఉన్న వాళ్ళైతే అక్కడైతే అప్లై చేయండి. అందరైతే అప్లై చేసి రాయండి. ఆర్ఆర్బి అకౌంట్ ఉన్న వాళ్ళు ఫ్రెష్గా అకౌంట్ క్రియేట్ చేయ అవసరం లేదు, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ కొత్తగా అప్లై చేసే వాళ్ళైతే ఆర్ఆర్బి అకౌంట్ క్రియేట్ చేసుకుని అప్లై చేసుకోండి. ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి యూఆర్ అన్రిజర్వ్డ్కి 500 రూపీస్ ఉంటుంది, మిగతా వాళ్ళకి 250 రూపీస్ ఉంటుంది. నాకెందుకులే రాదు అని అయితే మీరు అప్లై చేయకుండా ఉండకండి. ఇన్ కేసు మీరు అప్లై చేసి రాస్తే మీ అమౌంట్ అనేది మీకు ఇయర్కి 400 రిఫండ్ అవుతుంది. మిగతా వాళ్ళకి 200 అయితే రిఫండ్ అవుతుంది. మీకు ఒక ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. అప్లై చేసి రాయండి. సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.